రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ అనేవి మేజర్లో మనకి ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి మనకి మేజర్ లాస్ట్ పేపర్ అనమాట. బీసీఏ స్టూడెంట్స్ కి పేపర్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ ఆండ్రాయిడ్. ఇందులో మనకి ఓవరాల్ గా 5 యూనిట్స్ ఉంటాయి. మీకు ఇదే సిలబస్ ఉంటేనే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి లైక్ చేసి. సో యూనిట్ 1 వచ్చేసి సిలబస్ లో మనకి ఇంట్రడక్షన్ టు ఆండ్రాయిడ్, యూనిట్ 2 వచ్చేసి ఆండ్రాయిడ్ అప్లికేషన్ డిజైన్ ఎసెన్షియల్స్, యూనిట్ 3 వచ్చేసి ఎసెన్షియల్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, యూనిట్ 4 వచ్చేసి టెస్టింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, యూనిట్ 5 వచ్చేసి యూజింగ్ కామన్ ఆండ్రాయిడ్ ఏపీఐస్. ఇదే సిలబస్ ఉంటేనే మీరు వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. యూనిట్ వైజ్ గా మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్లియర్ గా అయితే చెప్తాను. యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు ఆండ్రాయిడ్ లో మనకి ఓవరాల్ గా 16 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనే ముందైతే ప్రిపేర్ అవ్వండి. హిస్టరీ ఆఫ్ ఆండ్రాయిడ్, కీ ఫీచర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్, అలాగే మనకి మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్, అలాగే వాట్ ఈస్ ద ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ స్టాక్ అండ్ వాట్ లేయర్స్ డస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్, అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ అన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్, కీ స్టేట్స్ ఇన్ ది ఆండ్రాయిడ్ యాక్టివిటీ లైఫ్ సైకిల్. సో మనకి ఒకటే క్వశ్చన్ అనమాట, రెండు కూడా లైఫ్ సైకిల్ అన్న కీ స్టేట్స్ ఇన్ ది ఆండ్రాయిడ్ యాక్టివిటీ లైఫ్ సైకిల్ అన్న ఒకటే అనమాట. సో కాబట్టి మనకి ఇండివిజువల్ గా వచ్చినా కానీ ఈ 2 క్వశ్చన్స్ కొన్న ఆన్సర్ అనేది మీరు డైరెక్ట్ గా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఎస్డికే అంటే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్? స్టెప్స్ టు ఇన్స్టాల్ ఆండ్రాయిడ్ స్టూడియో. ఆండ్రాయిడ్ స్టూడియో అనే అప్లికేషన్ ఉంటేనే మనకి సాఫ్ట్వేర్ అంటాము, మనం సిస్టంలో చేస్తాం కాబట్టి సాఫ్ట్వేర్ అంటాము. ఆ స్టూడియో ఆండ్రాయిడ్ స్టూడియో ఉంటేనే మనకి మన మొబైల్ కి సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి 13-14 క్వశ్చన్స్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎస్డికే, అలాగే స్టెప్స్ టు ఇన్స్టాల్ ఆండ్రాయిడ్ స్టూడియో, బేసిక్ స్టెప్స్ టు క్రియేట్ అండ్ రన్ యువర్ ఫస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. సో చాలా ఈజీగా ఉంటుంది మీకు ఈ సబ్జెక్ట్ అనేది. ఈ సబ్జెక్ట్ కనుక మీరు ఫోకస్డ్ గా కనుక నేర్చుకుంటే మీరు ఈజీగా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనేవి మీరు చాలా ఈజీగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు మీ ఓన్ గా. ఓకేనా. ఇవి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ 1 ఇంట్రొడక్షన్ టు ఆండ్రాయిడ్ లో. సో నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్స్ కంటే చాలా డేస్ కి ముందే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి కన్ఫర్మ్ గా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ అనేది మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఫీచర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ లైఫ్ సైకిల్, ఆండ్రాయిడ్ ఇన్స్టాలేషన్. యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 ఆండ్రాయిడ్ అప్లికేషన్ డిజైన్ ఎసెన్షియల్స్. ఇందులో మనకి ఓవరాల్ గా 13 క్వశ్చన్స్ ఉన్నాయి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డిజైన్, క్రియేట్ ఏ సింపుల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇన్ ఆండ్రాయిడ్ యూజింగ్ బేసిక్ వ్యూస్ లైక్ టెక్స్ట్ వ్యూ అండ్ బటన్. నెక్స్ట్ వచ్చేసి రోల్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అండ్ హౌ డు దే డిఫర్ ఫ్రమ్ యాక్టివిటీస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ అన్ ఇంటెంట్ ఇన్ ఆండ్రాయిడ్ అండ్ హౌ ఈజ్ ఇట్ యూజ్డ్ ఇన్ నావిగేట్ బిట్వీన్ యాక్టివిటీస్. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ వాట్ ఈజ్ అన్ ఇంటెంట్ ఫిల్టర్ ఇన్ ఆండ్రాయిడ్ అండ్ హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ హ్యాండ్లింగ్ ఇంటెంట్స్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 2 నుంచి కూడా మనకి ఆండ్రాయిడ్ అప్లికేషన్ డిజైన్ ఎసెన్షియల్స్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే డైరెక్ట్ గా అయితే ఇస్తారనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఆండ్రాయిడ్ టెర్మినాలజీస్, అలాగే క్రియేటింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్ విత్ బేసిక్ వ్యూస్, అలాగే సర్వీసెస్ ఇన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. మనకి యూనిట్ 2 నుంచి కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. ప్రోగ్రామ్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆండ్రాయిడ్ స్టూడియో మీరు యూజ్ చేసినప్పటి నుంచి మనకి జావా అయితే జావా, XML, అలాగే రిమైనింగ్ ఏవైనా యూజ్ చేసినా కానీ మీరు కంపల్సరీ ప్రోగ్రామ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అదే ప్రోగ్రామ్ అనేది మీరు ఆన్సర్ బుక్లెట్లో అయితే మీరు డెఫినెట్ గా అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి యూనిట్ 2. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3 వచ్చేసి ఎసెన్షియల్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్, అలాగే కామన్ స్క్రీన్ ఎలిమెంట్స్ యూజ్డ్ ఇన్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేసెస్, అలాగే డిఫరెంట్ లేఅవుట్స్ ఇన్ ఆండ్రాయిడ్. డిఫరెంట్ లేఅవుట్స్ లో మనకి లీనియర్ లేఅవుట్, రిలేటివ్ లేఅవుట్ ఇలాగా చాలా అయితే ఉన్నాయన్నమాట. సో మనకి దాదాపు 10 లేఅవుట్స్ అయితే ఉంటాయి. ఈ 10 లేఅవుట్స్ కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో మొత్తం థియరిటికల్ గా మీరు అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఈ క్వశ్చన్ వచ్చేసి రీసైకిల్ వ్యూ అండ్ వై ఈజ్ ఇట్ ప్రిఫర్డ్ ఓవర్ లిస్ట్ వ్యూ ఇన్ ఆండ్రాయిడ్. అలాగే మీరు కంప్లీట్ గా రీసైకిల్ వ్యూ, లిస్ట్ వ్యూ, అలాగే గ్రిడ్ వ్యూ
ఇంకోటి వచ్చేసి మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ ఇన్పుట్ కంట్రోల్స్ లో మనకి బటన్స్, చెక్ బాక్సెస్, అలాగే రేడియో బటన్స్, టాగిల్ బటన్స్, స్పిన్నర్స్. సో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇవి కూడా 10th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సో 10th క్వశ్చన్ కూడా మనకి కన్ఫర్మ్ గా మనకి ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉందన్నమాట. బటన్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, టాగిల్ బటన్స్, సో ప్రతిదీ కూడా మనకి చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి హౌ డు యూ క్రియేట్ ఏ మెనూ ఇన్ ఆండ్రాయిడ్ అండ్ వాట్ టైప్స్ ఆఫ్ మెనూస్ ఆర్ అవైలబుల్. అలాగే స్టైల్స్ అండ్ థీమ్స్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. కన్ఫర్మ్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 3 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్, స్క్రీన్ ఎలిమెంట్స్, బటన్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, టాగిల్ బటన్స్, అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. మెయిన్గా మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే ఈజీగా ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట షార్ట్ ఆన్సర్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 టెస్టింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఒకటైతే ఉందన్నమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ఆండ్రాయిడ్ అండ్ హౌ ఆర్ దే యాక్సెస్డ్ ఇన్ అన్ అప్లికేషన్. టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ లో మనకి 10 అయితే ఉన్నాయి. స్ట్రింగ్ రిసోర్సు, లేఅవుట్ రిసోర్సు, డ్రావబుల్ రిసోర్సు, కలర్ రిసోర్సు, అలాగే స్టైల్ రిసోర్సు, అలాగే థీమ్, మెనూ, యానిమేషన్, అలాగే రా రిసోర్సెస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి XML రిసోర్సెస్. ఈ విధంగా మనకి 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇది కూడా మనకి థియరిటికల్ గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ అనేది ముందు ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. కామన్ మెథడ్స్ ఆర్ టూల్స్ యూజ్డ్ టు టెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. సో టూల్స్ అన్న మెథడ్స్ అన్న ఒకటే అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. మనకి క్లియర్గా అయితే ఇచ్చారు క్వశ్చనే. ఓకేనా. దీంట్లో కూడా మనకి 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ లేదా టూల్స్ అయితే ఉంటాయి ఆ అప్లికేషన్ అనేది ఆండ్రాయిడ్ అప్లికేషన్స్లో టెస్ట్ చేయడానికి. అలాగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మీరు కూడా కన్ఫర్మ్గా నేర్చుకోవాల్సిన క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, హౌ డు యూ పబ్లిష్ అన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ టు ది గూగుల్ ప్లే స్టోర్. గూగుల్ ప్లే స్టోర్లో ఏ విధంగా మీరు క్రియేట్ చేసిన అప్లికేషన్ అనేది పబ్లిష్ చేస్తారు అనేది క్వశ్చన్ అనమాట. ఇందులో మీరు క్రియేట్ ఏ గూగుల్ ప్లే డెవలపర్ అకౌంట్. తర్వాత సెకండ్ వచ్చేసి ప్రిపేర్ యువర్ యాప్ ఫర్ రిలీజ్, అలాగే టెస్ట్ యువర్ అప్లికేషన్, క్రియేట్ ఏ సైన్డ్ ఏపీకే ఆర్ ఏఏబి, ప్రిపేర్ యాప్ స్టోర్ లిస్టింగ్, అలాగే సెట్ ప్రైజింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆప్షన్స్, అలాగే 7th వచ్చేసి అప్లోడ్ ద ఏపీకే ఆర్ ఏఏబి, అలాగే నెక్స్ట్ వచ్చేసి 8th స్టెప్లో మనకి రివ్యూ అండ్ పబ్లిష్, 9th స్టెప్ వచ్చేసి మానిటర్ యాప్ పర్ఫార్మెన్స్, అలాగే లాస్ట్ స్టెప్ 10th స్టెప్ వచ్చేసి మనకి ప్రమోట్ యువర్ అప్లికేషన్. సో ఈ విధంగా మనకి 10 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో పబ్లిష్ చేయడానికి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్లోనే మనకి యానిమేషన్ రిసోర్సు, డ్రాబుల్ రిసోర్సు, లేఅవుట్ రిసోర్సు, మెనూ రిసోర్సు. సో మీరు 5th క్వశ్చన్ అనేది చదివితేనే ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు డైరెక్ట్గా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఓకేనా. కాబట్టి 5th క్వశ్చన్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే కామన్ మెథడ్స్ అండ్ టూల్స్, అలాగే ఏ విధంగా మనం గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ అప్లికేషన్ అనేది పబ్లిష్ చేస్తాం. సో ఇవి సరిపోతుంది యూనిట్ 4లో. యూనిట్ 4 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అయితే అడుగుతారు. ఓకేనా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అనేది కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో పబ్లిషింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్, మేనేజింగ్ అప్లికేషన్ రిసోర్సెస్ ఇన్ ఏ హైరార్కీ, ఫాంట్ రిసోర్సెస్. సో ఈ 3 సరిపోతుంది అనమాట. యూనిట్ 4 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు మనకి. ఒకవేళ ఇస్తే యూనిట్ 1, యూనిట్ 2 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా. యూనిట్ 4 నుండి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. ఇది మనకి యూనిట్ 4. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5, యూజింగ్ కామన్ ఆండ్రాయిడ్ ఏపీఐస్. ఏపీఐస్ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్. సో కన్ఫర్మ్గా మీరు ఫస్ట్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అండి. కామన్ ఆండ్రాయిడ్ ఏపీఐస్ అండ్ హౌ డు దే హెల్ప్ ఇన్ యాప్ డెవలప్మెంట్. ఓకేనా. అలాగే నెక్స్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 5th క్వశ్చన్, హౌ డు యూ పర్ఫార్మ్ బేసిక్ క్రడ్ ఆపరేషన్స్ SQL లైట్ ఇన్ ఆండ్రాయిడ్. క్రడ్ అంటే క్లియర్ గా ఇచ్చారు కదా, క్రియేట్, రీడ్, అప్డేట్, అలాగే డిలీట్ అనే ఆపరేషన్స్ ఆండ్రాయిడ్ లో ఏ విధంగా SQL లైట్ ని యూజ్ చేసి. ఓకేనా. సో కన్ఫర్మ్ గా 5th క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఇన్ ఆండ్రాయిడ్. అలాగే 6th క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ కంటెంట్ ప్రొవైడర్ అండ్ హౌ డస్ ఇట్ ఎనేబుల్ డేటా షేరింగ్ బిట్వీన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. అలాగే హౌ డు యూ పార్స్ ఏ JSON ఆబ్జెక్ట్ ఇన్ ఆండ్రాయిడ్ టు ఎక్స్ట్రాక్ట్ అండ్ యూజ్ డేటా. అలాగే 11th క్వశ్చన్, వాట్ ఆర్ ద కీ స్టెప్స్ టు డిప్లాయ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ టు ఏ గ్లోబల్ ఆడియన్స్ గూగుల్ ప్లే. అలాగే నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్, యాక్సెస్ అండ్ యూజ్ సెన్సార్స్ ఇన్ అన్ ఆండ్రాయిడ్ డివైస్.
సో కన్ఫామ్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ అనేది డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. దాని తర్వాత 3rd క్వశ్చన్, 6th క్వశ్చన్, 9th క్వశ్చన్, 11th క్వశ్చన్, 14th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. మీకు గనక టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫామ్ గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 5 నుండి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. కామన్ ఆండ్రాయిడ్ ఏపీఐస్, ఎస్క్యూలైట్ డేటాబేసెస్, అలాగే జేసన్ పార్సింగ్, బ్లూటూత్ ఆర్ వైఫై కనెక్టివిటీ. ఓకేనా. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 5 నుండి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. డెఫినెట్ గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే సేమ్ మనకి 3rd సెమిస్టర్ ఏ విధంగా ఇచ్చారో సేమ్ 4th సెమ్ లో కూడా మనకి పేపర్ ప్యాటర్న్ సేమ్ అయితే ఉంటుంది అనమాట. 2 సెక్షన్స్ అయితే ఇస్తారు, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ 8 లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే సెక్షన్ బి లో ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. 9A ఆర్ 9B కింద ఇస్తే మాత్రం ఈచ్ యూనిట్ నుండి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తే 5 into 10 50 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 50 + 20 70 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుందన్నమాట. మిగతా 30 మార్క్స్ అనేవి మనకి ఇంటర్నల్ మార్క్స్ లో అయితే యాడ్ అయితే చేస్తారు మీ బిహేవియర్ ని బట్టి. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.